ఎవరు బాబు నువ్వు? టూలెట్ పెట్టారు కదా సార్. ఒక్క నిమిషం ఆగండి. రేయ్, ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నాను. ఏంటి విషయం? ఇదే మనకి పర్ఫెక్ట్ టైం. టూలెట్ బోర్డు చూసి ఒకడు వచ్చాడు. ఎవరికి డౌట్ రాకుండా వాడిని లేపేయండి. పని అయిపోయిన వెంటనే నాకు కాల్ చేయండి. ఓకేనా? ఓకే, మరి జాగ్రత్త. చూడు బాబు, నేను కొంచెం వరకులో ఉన్నాను. హౌస్ తెలుసు కదా నీకు? తెలుసండి. హౌస్ చూసుకొని వచ్చాయి, సరేనా? ఇదిగో బాబుకి. ఎవరొచ్చారు? ఎవడో టూలెట్ బోర్డు చూసి వచ్చాడు సార్. టూలెట్ ఎలాగో మన ఎస్టేట్ అమ్మేద్దాం అనుకుంటున్నాం కదా. అగ్రిమెంట్స్ అవి ఇవి రెడీ అవ్వడానికి 3-4 months పడుతుంది కదా సార్ మనకి. అందుకే ఖాళీగా ఉండే బదులు రెంట్ కన్నా ఇస్తే రెంట్ అన్నా వస్తుంది కదా సార్. ఇట్స్ ఏ గుడ్ ఐడియా. ఎవరు మీరంతా? టూలెట్ అని వచ్చినాడు, ఇంతవరకు రావట్లేదు. ఒకసారి చూసేద్దాం కదా. హౌస్ ను చూడడానికి వెళ్ళిన వ్యక్తి ఇలా చనిపోవడంతో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఎస్టేట్ నమ్మాలనుకున్నాడు. ఏంటి సార్ ఈరోజు అగ్రిమెంట్స్ అన్నారు, ఇంకా మీరేంటి అలానే కూర్చొనే ఉన్నారు? ఏమైందో ఏమో, అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అవునా? ఇంకోసారి ట్రై చేయండి సార్. ఓకే. హలో సార్, నేను విఠల్ని మాట్లాడుతున్నాను సార్. అదే ఈరోజు అగ్రిమెంట్ చేసుకుందాం అన్నారుగా. ఏంటి అగ్రిమెంట్స్? అదే ఆ విషయం కనుక్కుందామని కాల్ చేశాను. ఏంటి విఠల్, నువ్వేదో మంచోడు అనుకుంటే నన్ను మోసం చేసి ఆ దయ్యాల కొంపని నాకు అంటగడతావు అనుకున్నావా? ఆ దయ్యాల కొంపను కూడా నేనేం చేసుకోవాలి? ఆ దయ్యాలతో కాపురం చేసుకోవాలనా? నువ్వే చెప్పు. ఏమైంది సార్? షిట్, ఆ హౌస్ లో దయ్యాలు ఉన్నట్టు అతనికి తెలిసినట్టుంది. మరి వాళ్ళు కొనట్లేదా సార్? ఆ హౌస్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా దాన్ని కొంటారా? మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? అదే ఆలోచిస్తున్నా. నువ్వు వెళ్ళి ఆ హౌస్ గురించి పేపర్లో యాడ్ ఇవ్వు. ఎవరో ఒకడు దొరకపోతాడా? సరే సార్. 5 కోట్లరా? పాన్ షాప్ దగ్గరికి వెళ్తే సిగరెట్ అప్పిచ్చాడు కూడా మస్తు సార్లు ఆలోచిస్తాడు. 5 కోట్ల? మనం ఈ జీవితంలో అంత డబ్బు చూడైనా చూస్తామరా? ఇప్పటిదాకా మనం ఆడింది ఒక ఆట, ఇక నుంచి ఆడేది మరో ఆట. ఇప్పటిదాకా లేనిది సృష్టించాం, ఇప్పుడు లేనిది ఉన్నట్లు వాడిని నమ్మించాలి. రేయ్, నీకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాని దగ్గర 5 కోట్ల దొంగ నోట్లు తెప్పించు. వాని దగ్గర ఎవరు లేకుండా ఒక్కడే ఉండేలా నేను ప్లాన్ చేస్తా. ఆ దొంగ నోట్లని ఒరిజినల్ నోట్లుగా నువ్వు అక్కడికి తీసుకోరా. హాయ్ సార్, బాగున్నారా? అగ్రిమెంట్లు అయ్యేదాకా అతనికి ఆ దొంగ నోట్లు ఇవ్వకు. అగ్రిమెంట్స్ అయిన వెంటనే ఆ నోట్లు ఇచ్చేయి. వాడికి దొంగ నోట్లు అని తెలిసిపోతే అప్పటికెల్లా అగ్రిమెంట్ల మీద సంతకాలు అయింటాయి కాబట్టి ప్లాన్ ప్రకారం వాడిని లేపేద్దాం. ఈ ఎస్టేట్ కి సంబంధించిన ప్రతి ఆధారాన్ని నేను సమాధి చేయాలనుకున్నా. ద్రోహం చేస్తావా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నువ్వేదో గాంధీ అయినట్టు, నేనేదో గాడ్సే అయినట్టు. నాకు ప్రాబ్లం అనిపిస్తే ఎవరిని వదలను.
దీన్ని బట్టి నీకేం అర్థమైంది? దుర్మార్గులని తెలిసి స్నేహం చేయడం అంటే పాము మీద సవారీ లాంటిది. అది ఈ రోజు కాకపోయినా రేపైనా కాటేస్తుంది. అది దాని స్వభావం. పట్టుకోరా వాణ్ణి. వదలద్దురా వాణ్ణి. పట్టుకోరా. ఏసైరా వాణ్ణి. ఏసైరా వాణ్ణి. పట్టుకోరా, చూస్తున్నా కదరా. ఎయ్రా. ఎయ్. ఎవరికి డౌట్ రాకుండా ఈ ఎస్టేట్ ని హౌస్ని మా ఫ్రెండ్ కి అప్పచెప్పి నేను వేరే చోటికి వెళ్ళిపోయా. అప్పటి నుంచి మా ఫ్రెండే ఈ ఎస్టేట్ ను, ఈ హౌస్ ను మెయింటైన్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత మీరు ఈ హౌస్ లోకి రెంట్కొచ్చారు. ఈ ఇంట్లో ఉన్న దయ్యాలని చూసి పారిపోతారనుకుంటే నువ్వేమో ఈ హౌస్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసి నన్ను కిడ్నాప్ చేశావు. ఈ ఎస్టేట్ గురించి చిన్న విషయం బయటపడినా ఇప్పటిదాకా చేసిందంతా గంగల కలిపినట్లే. రేయ్, నాకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మా అన్న, వదిన, ఫ్రెండ్స్ ని వదిలేదు. అలాంటిది నువ్వెంతరా? రేయ్, వీళ్ళని తీసుకెళ్ళి ఆ ఎస్టేట్ లో పారేయ్. రేయ్, సారీ మామ, నన్ను క్షమించు. నువ్వే చెప్పావు కదరా, దుర్మార్గులతో స్నేహం అంటే చావు మీద సవారీ లాంటిది. అది ఈ రోజు కాకపోయినా రేపైనా కాటేస్తుంది. అది దాని నైజం. నీకొక చిన్న కథ చెప్పనా? పూర్వం మనలాగే 3 వ్యక్తులు కలిసి అడవికి వెళ్ళారంట నిధి కోసం. వాడు అనుకున్నట్టే అడవిలో నిధి దొరికింది. అప్పుడు ఆ ఫస్ట్ వాడు ఉన్నాడు చూసావా, వాడికి ఆ నిధి మొత్తం కొట్టేయాలని దుర్బుద్ధి కలిగింది. అప్పుడు వాడు 2వ వాడితో కలిసి 3వ వాడిని చంపేశాడు. అప్పుడు 2వ వాడికి వీడి నిధి కోసం నన్నెక్కడ చంపేస్తాడని భయపడిపోయాడనమాట. ఆ భయంతో వాడు ఫస్ట్ వాడిని చంపేశాడు. ఈ కథలో నీకేం అర్థమైంది? మొదటి వాడు ఉన్నాడు చూడు, డబ్బు కోసం చంపేశాడు. 2వ వాడు భయంతో చంపేశాడు. ఇప్పుడు నీ దృష్టిలో ఈ ఆస్తంతా మనది, కానీ ఈ లోకం దృష్టిలో ఈ ఆస్తంతా నాదే. ఏంట్రా, నొప్పిగా ఉందా? రేయ్, ప్రాబ్లం వచ్చాక బాధపడడం అంటే నీళ్లలో మునిగాక ఈత నేర్చుకోలేదని బాధపడడం లాంటిది. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుందా? రేయ్, ఎవరో పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినట్టున్నారు. సారీ మావా, నన్ను క్షమించు మావా. ఇది సార్ జరిగింది. ఓ మై గాడ్, వీళ్ళాడిన నాటకాన్ని నేను కూడా నిజమని నమ్మేశాను. నీకిన్ని విషయాలు తెలిసి మరి పోలీసులకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? ఈ విషయాలని నేను ఒక పోలీస్కి చెప్పాను సార్. అతను డబ్బు కమ్ముడిపోయాడు. ఈ విషయాలని నాకు తెలుసు కాబట్టి వీళ్ళంతా నన్ను ఎక్కడ చంపేస్తారో అని భయపడి జాబ్ కూడా వదిలేసి మా సొంతూరు వచ్చేసాను సార్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. ఈ గేమ్ని స్టార్ట్ చేసినాడు చనిపోయాడు. ఈ గేమ్ని
ఎండ్ చేసినోడు చనిపోయాడు. ఈ గేమ్లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరూ చనిపోయారు. వీళ్ళందరినీ వీడి చంపాడు. వీడిని ఇతను చంపాడు. మరి ఇతన్ని చంపిందెవరు? ఈ గేమ్లోకి ఎవడో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యాడు. ఎవరై ఉంటారు?